హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ టొమాటో పులావ్. ఎక్కువ శ్రమ పడకుండా ప్రెషర్ కుక్కర్ హెల్ప్తో కేవలం 15 నిమిషాలలోనే మనం ఈ పులావ్ని చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా పులావ్ని సర్వ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు జీలకర్ర అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని దినుసులన్నిటినీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనిలో టమాటా పేస్ట్ని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. 2 టొమాటోస్ని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు కనుక టమాటో ప్యూరీని యూస్ చేస్తున్నట్లు అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 3 టొమాటోస్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. మనకి టొమాటోస్ జస్ట్ 2 మినిట్స్లోనే మగ్గిపోతాయి. దీనిలో ముందుగానే అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదేంటి పలావ్ పావు గంటలో అయిపోతుందని చెప్పి అరగంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి అని చెప్తుంది అనుకుంటున్నారా? ముందుగానే నానబెట్టుకున్న బియ్యం యూజ్ చేస్తే పలావ్ టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది, అందుకే అలా చెప్పాను. మీ దగ్గర అంత టైం లేకపోయినా నో ప్రాబ్లం. మసాలా ప్రిపేర్ చేసుకునే ముందు బియ్యాన్ని ఒకసారి అలా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోండి. ఈలోపు ఒక 5 to 7 మినిట్స్ బియ్యం నానతాయి. నీరు యాడ్ చేసుకునేటప్పుడు 1.25 కప్పు వరకు వాడాలి. మీరు గనక అరగంట ముందుగానే నానబెట్టుకున్నట్లు అయితే 1.25 కప్పు సరిపోతాయి. వన్స్ నీరు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక్కసారి కలుపుకొని నీరు లైట్గా మరగటం స్టార్ట్ అయిన వెంటనే మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 1 విజిల్, మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసాము అంటే ఎంతో పర్ఫెక్ట్గా గుమగుమలు ఆడే టమాటా పులావ్ రెడీ. ఈ రెసిపీని మనం లంచ్కైనా డిన్నర్కైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లంచ్ బాక్స్లోకి కూడా సెట్ అయిపోతుంది. మీరు బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో అయినా ఈ పులావ్ని చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చితే దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో జీడిపప్పు, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకీ టొమాటో పులావ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.